దేవునికి స్తోత్రము. తిరిగి సాయంకాలము దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును పఠించుటకు దేవుడిచ్చిన ఆధిక్యతను కూడి వచ్చిన ప్రియమైన బిడ్డలకు వందనాలు, స్తోత్రాలు. దేవుని సన్నిధిలో మనము నిత్యము ఆనందించబద్దులమై ఉన్నాము. దేవుని సన్నిధి మనకు ఎంతో ప్రియము. దేవుని వాక్యమును మనం హత్తుకోవాలనే మాట చూస్తూ ఉంటాం. దేవుని వాక్యాన్ని మనము ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని మనం హత్తుకోవాలనే మాట చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డకై మరొకసారి వందనాలు. సాయంకాలము దేవుని కృపను బట్టి మనము రోమా పత్రికను ధ్యానిస్తూ ఉన్నాము. రోమా పత్రిక 1వ అధ్యాయము ఈ దినము 6, 7 వచనము చదువుకొని దాంట్లో దేవుడిచ్చిన తలంపు నడిపింపులో మనం వెళ్దాము. రోమా 1వ అధ్యాయము 6, 7 వచనము. వారిలో మీరు కూడా యేసుక్రీస్తు వలన పిలువబడి ఉన్నారు. రోమలో ఉన్నవారందరికీ పరిశుద్ధులుగా పిలువబడిన దేవుని ప్రియమైన వారికి మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఉదయమంతా మీరు మాతో ఉండి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. తిరిగి సాయంకాలము నీ పాద సన్నిధిలో మేము చేరి మిమ్మలను ఆరాధించి మీ వాక్యమును ధ్యానించుటకు మీరు ఇచ్చిన తరుణం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డకై మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన లేఖన భాగాల బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముని సన్నిధి సహాయముతో నన్ను మమ్ములను ప్రేరేపించి నడిపించి మమ్మలను ఆశీర్వదించుమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ కొద్ది ప్రార్థన మా ప్రియ రక్షకుడైన అతి ఉన్నతమైన శక్తిగల పరిశుద్ధమైన నామము యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ సాయంకాలము ప్రత్యేకంగా మనము చదువుకున్న లేఖన భాగంలో 6, 7 వచనంలో మనము గమనించేది రోమాలో ఉన్న వారందరికీ పరిశుద్ధులుగా పిలువబడిన వారికి, ద బిలీవర్స్ ఎట్ ది రోమలో ఉన్న విశ్వాసులను వారి గూర్చి ఇక్కడ మనము గమనిస్తూ ఉంటాం. యేసు ప్రభుని విశ్వసించిన, తిరిగి జన్మించిన విశ్వాసులు ఇక్కడ పౌలు వివరించినటువంటి కొన్ని రకాల గొప్ప ఆశీర్వాదాలని మనము చూస్తాం. ఇక్కడ ఈ రోమలో ఉన్న విశ్వాసులు వారు దాదాపు కొన్ని రకాల ఆశీర్వాదాలని వాళ్ళు పొందుకున్నారు. సాధారణంగా యేసు నమ్మిన వారు, ఇక్కడ కూడి ఉన్న మనం యేసు నమ్మి ఉంటే ఈ ఆశీర్వాదాలు, ఈ గొప్ప ఆశీర్వాదాలని మనము కూడా పొంది ఉన్నాము అనేది మనము గమనించగలం. సో మొదటి ఆశీర్వాదము మనం గమనిస్తే ప్రతి తిరిగి జన్మించిన విశ్వాసి ఈ మాటలను అర్థము చేసుకున్న బద్దులమై ఉన్నాం. సో 6వ వచనంలో మనం గమనిస్తే మీరు కూడా యేసుక్రీస్తు వలన పిలువబడి ఉన్నారు. సో మొదటి మాట మనము గమనించవలసింది కాల్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా పిలువబడిన వారు. చాలా చక్కటి మాట. సో ఇక్కడ ఈ మాటను గమనించినప్పుడు సువార్త ప్రకటించబడినప్పుడు ఆ సువార్తను వింటున్నవారు స్వయముగా వ్యక్తిగతంగా యేసు
వారిని పిలుస్తూ ఉన్నాడు అనేది మరి గమనించవలసిన విషయం. మనము 2వ తెస్సలోనిక పత్రికకు వెళ్తే 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 2వ తెస్సలోనిక పత్రిక 2 Thessalonians and 2nd chapter 14th verse మనం గమనిస్తే, అందును బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందుకొనుటకై మా సువార్త వలన ఆయన మిమ్మును పిలిచెను అంట. ఇక్కడ మనము ఆ వచనంలో పౌలు చెప్పడం మనం చూస్తూ ఉంటాం కదా. మా వలన అనగా ఎవరైతే ప్రకటించినారో, ఇక్కడ మా అనగా పేతురు, అవునా? పౌలు, అదే మీ అటెన్షన్ని మరి చూడాలని చూస్తున్నా. సో పౌలు అక్కడ ప్రకటించినాడు. ఎవరిని ప్రకటించినాడు? ఎవరిని ఆయన ప్రకటించిండో కదా, సువార్త వలన అన్నమాట. సో సువార్త, ఎవరి సువార్తను మనము ప్రకటిస్తూ ఉన్నాము? పౌలు ప్రకటించినాడు. మనం చూస్తాము, క్రీస్తు సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడను కాను అంటాడు. క్రీస్తు సువార్త, సరే, యేసు సువార్త, క్రీస్తు సువార్త. మరి యేసు ప్రభు గూర్చి మనము ప్రకటించినప్పుడు మరి ఆయన వారిని పిలిచినాడు అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం కదా. మా వలన ఆయన మిమ్మును పిలిచెను అంటాడు. ఆయన మిమ్మును. సో హీ కాల్డ్ యూ బై అవర్ గాస్పుల్. ఏ సువార్త అయితే మరి ప్రకటించబడుతుందో ఆ సువార్త ద్వారా ఆయన పిలిచినాడు. మనము గమనించాలి. ఇక్కడ పౌలు అది పేర్కొంటూ ఉన్నాడు. రోమలో ఉన్న విశ్వాసులు, సంఘస్థులు, వారు సువార్తను విన్నారు. ఇక క్లియర్గా చెప్పాలంటే క్రీస్తు సువార్తను వాళ్ళు విన్నారు. సో క్రీస్తు సువార్తను వీళ్ళు ప్రకటించినారు. వాళ్ళు సువార్తను విన్నప్పుడు అక్కడ మనం గమనించేది, ఆయన పిలిచినాడు, ఆయన పిలుస్తూ ఉన్నాడు కదా. యేసు ప్రభు తన ఆత్మ చేత ఆయన పిలుస్తూ ఉంటాడు. మనం అది గమనించే వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ పిలుపు విషయంలో మనము ఆలోచన చేస్తే 2 విధాల పిలుపును మనము గమనిస్తూ ఉంటాం. మొదటి పిలుపు సువార్త కొరకు లేక రక్షణ కొరకు కదా. సో మొదటి పిలుపు రక్షణ కొరకు అని పిలుస్తూ ఉంటాడు. రక్షింపబడిన వారందరి జీవితంలో మరి 2వ పిలుపు కూడా మనం గమనిస్తూ ఉంటాం కదా. ఆయనను సేవించడానికి, ఆయన కొరకు సేవ చేయడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ మనం ఈ వచనాల్ని గమనిస్తూ ఉండాలి. ఇది మొదటి ఆశీర్వాదం. ఇంట్లో చాలా చక్కటి మాటలు చూస్తూ ఉంటాము, అది మనము ధ్యానిస్తూ ఉంటాము. కానీ ఈ సమయం లోపల ఆయన పిలిచిన మొదటి పిలుపు లేక రక్షణ కొరకు పిలుపు, దాన్ని మనం గమనించాలా. ఆయన పిలిచిన పిలుపు లోపల రక్షించే ఆ సువార్త పిలుపు మనం ఆలోచన చేస్తే దేని కొరకు? ఆ పిలుపు లోపల మనము ఏమి ఆశీర్వాదం పొందుకుంటాము కదా. మనము ఎన్నో వచనాల్ని వింటూ ఉంటాం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తున్నాడో విశ్రాంతి ఇస్తున్నాడు కదా. మరి ప్రయాసపడి భారం మోస్తూ ఉన్నారు. మనము దీన్ని ఎరిగి ఉండాలి. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలిచే పిలుపు విన్నప్పుడు ఆ విన్న వ్యక్తి మరి గ్రహించి పరివర్తనము నొందినప్పుడు, తిరిగి జన్మించినప్పుడు, రక్షింపబడినప్పుడు ఆ వ్యక్తి పొందుకున్న ఆశీర్వాదం కదా. బైబిల్ లోపల
ఎన్నో వచనాలు మనం వింటూ ఉంటాం. ఏం వింటూ ఉంటాము? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చినాడంట. మనం ఇది మైండ్లో నుండి అవి నెమరు వేస్తూ ఉండాలి, అవి తీసివేయకూడదు. చాలాసార్లు అవి ప్రక్కకు పోతూ ఉంటాయి కదా. యేసు నన్ను పిలిచినాడు అనగా సువార్తను మనం విన్నప్పుడు, ఆ సువార్త ద్వారా మనం జనించినాం, మనము తిరిగి జన్మించబడ్డాము. తిరిగి మనము ఇక్కడ ఆలోచించాలా, తిరిగి జన్మించినాము, ఆ పిలుపును అందుకున్నాము. ఆ మాట మనం గమనించినప్పుడు విశ్వసించిన మనము, రక్షించబడిన మనము, ఆ రక్షణ ఒక ఉద్దేశం ఉంది. అది రోమా పత్రికలో చూస్తూ ఉంటాం మనం. రోమా పత్రిక 8వ అధ్యాయము ఎన్నో సందర్భాల్లో మనం మళ్ళీ వింటూ ఉంటాము. రోమా 8 28 వచనము గమనిస్తే, మరియు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశము చొప్పున పిలువబడిన వారికి. ఇక్కడ దేవుడు పిలుస్తూ ఉన్నాడు, లేక పిలిచిన ఒక ఉద్దేశము ఉంది అంట. అక్కడ ఏం చూస్తామంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశము చొప్పున పిలువబడిన వారికి సమస్తమైనవి సమకూడి మేలు కొరకు జరుగునని మనం ఎరుగుదుము. రైట్. తిరిగి మనము 30 గమనిస్తే, ఇదియుగాక ఆయన ఎవరిని పూర్వమే గమ్య నిర్ధారణ చేసినో ఆయన వారినే పిలిచెను, మరియు ఆయన ఎవరిని పిలిచెనో వారినే ఆయన నీతిమంతులుగా తీర్చెను, మరియు ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారినే ఆయన మహిమ పరచెను కదా. ఇక్కడ పిలిచిన పిలుపు సంగతి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం. పిలుపు అనే ఆయన పిలిచిన పిలుపుకు సంబంధించిన ఆశీర్వాదాలు మనము పొందుకున్నాం. ఒక ఉద్దేశముతో ఆయన పిలిచినాడు. ఆ పిలిచిన పిలుపు ఉద్దేశం మనం గమనిస్తే, ఇక్కడ 30వ వచనములో ఎవరిని ఆయన పిలిచినో ఆయన వారిని నీతిమంతులుగా తీర్చెను అంటాం కదా. మరి మనం మొదట ఆలోచన చేస్తే, ఆయన పిలిచిన పిలుపులో ఉన్న ఉద్దేశము రక్షణ ప్రాముఖ్యత మనము ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదమే. వచనాల్ని మనము చదువుతూ ఉంటే ఆ పదాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుని సేవించడానికి, దేవుని కొరకు సేవ చేయడానికి, ఆ సేవ మరి ఆ ఆశతోని ఏది ఆశించకుండా చేసే సేవ నడిపించేది ఈ మొదటి పిలుపు. సో మొదటి పిలుపు రక్షణ పిలుపులో ఉన్న మూలము, దాంట్లో ఉన్న గంభీరము, ఉద్దేశము గమనిస్తే ఆటోమేటికలీ సేవించే దాని లోపట మరి ఏమంటారు, సొంత భావాలు, సొంత ఉద్దేశాలు రావు. ఎప్పుడైతే ఈ రక్షణలో ఉన్నటువంటి మూలము అర్థం కాకుండా ఉండి సేవ చేస్తామో, ఆ సేవ లోపల ఏమవుతుందంటే వ్యక్తిగతమైన ఆలోచనతో వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంటుంది. అక్కడ ఏమొస్తుంది? సొంత నిర్ణయాలు, సొంత సంస్థ, సొంత సేవలు, సొంతగా ఆలోచన చేయడము, దాన్ని డెవలప్ చేయడానికి నానా విధములుగా ఆలోచనలు వెళ్తూ ఉంటారు. సరే, తిరిగి మళ్ళీ మన సేవను దృఢపరిచేది, మన సేవను బలపరిచేది ఆ పిలుపును మనం ఆలోచన చేస్తాం. బైబిల్ లోపల మనం ఎన్నో ఎగ్జాంపుల్ చూస్తాం. ఆయన పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చినాడు. మరి నీతిమంతులుగా తీర్చబడడం అనేది ఆయన అనుగ్రహించిన కృపనే కదా. మరి సువార్తన అంశం మనం గమనించినప్పుడు
ఆయన పిలిచిన పిలుపును మనం గమనించినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామనేది వి షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్ ఇట్. మనము ప్రతిసారి దాని గురించి ఆలోచన చేయాలి. ఏ స్థితిలో ఉన్న మనల్ని పిలిచినాడు, మన స్థితి ఏంటిది. దయచేసి దేవుని పిలుపును వినడానికి ఎప్పుడు ఆశపడతారు, ఎప్పుడు ఆలోచన చేస్తారు, ఎప్పుడు ఇష్టపడతారు అనేది మనము ఆలోచన చేయాలి. సరే, మనము ఇక్కడ గమనిస్తే స్థితి అనేది అవర్ పొజిషన్, అది కేవలము బైబిల్ మాత్రమే తెలియపరుస్తూ ఉంటుంది. మన స్థితి ఏమై ఉందో, ఎంతన్నా ఉండని, ఏమన్నా ఉండని, ఆస్తి అంతస్తు బలగము మరి స్థానము ఏదున్నా మన స్థితి గమనించాలి కదా. అక్కడ ఒక పాట వాడతాం, నా స్థితి చూచిన ప్రేమ అంటాం. ఆ ప్రేమ నా స్థితిని చూసింది. నా స్థితిని చూసి ఏం చేసింది? నన్ను కౌగలించి ముద్దాడి హత్తుకొని, సరే దాంట్లో ఆ సూటిగా పదాలు వద్దు తెలుస్తుంది. సో నా స్థితి చూసినాడు దేవుడు, మన స్థితిని చూసినాడు. కానీ మనము ఏ స్థితి నుండి దేవుని చూస్తాము? లోకంలో ఉన్నవారు ఉన్న స్థితి నుండి దేవుని ఏడ చూస్తారు? మనం సాధారణంగా ఏం చూస్తామంటే బాధల్లో ఉన్న స్థితియా, కష్టాల్లో ఉన్న స్థితియా, రోగంలో ఉన్న స్థితియా, అప్పుల్లో ఉన్న స్థితియా, మరి మనశ్శాంతి లేని స్థితియా, మనుషులు దేవుని వైపు చూసే స్థితి. ఒకవేళ అప్పుల్లో, లేకపోతే బాధల్లో, లేకపోతే కష్టాల్లో, లేక ఇబ్బందుల్లో, రోగంలో ఉన్న స్థితిలో నుండి దేవుణ్ణి చూస్తే, దేవుని ఆ పిలుపును వినే పరిస్థితి ఉంటే, అక్కడ పరిస్థితుల్లో ఎదగలేని స్థితి, మారలేని స్థితి, ఇక ముందు మరి ప్రభు కొరకు సేవించలేని స్థితిలోనికి వెళ్తూ ఉంటారు. ఆయన చూసిన స్థితి వేరే. ఎందుకంటే ఇక్కడ ఏముందంటే, మనము ఇంకను పాపంలో ఉన్న మనల్ని, ఏడున్న మాట అది తీయండి, రోమన ఎఫెసీ పత్రికలో ఎఫెసియా రోమన, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, రోమన్స్ 8వ అధ్యాయం అంటే 5:8 రైట్, చదవండి ఎవరండి. కదా, దేవుడు తన ప్రేమను మన ఎడల, మన పక్షమున వెల్లడిపరచున్నాడంట. ఎట్లా అనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను అంట. తిరిగి ఎఫెసీ 2:1 గమనిస్తే, అపరాధములో పాపములో చచ్చి ఉండిన, అంటే ఆయన మనల్ని చూసినప్పుడు మనము అపరాధంలో పాపంలో చచ్చిన స్థితిలో ఉన్నాము. మనము ఆలోచన చేస్తుంది, పొందుకున్న ఆశీర్వాదాన్ని మనం గమనించేది ఏంటంటే, రక్షణ కొరకు పిలిచిన పిలుపును మనము పొంది ఉన్నాం. రక్షణ కొరకు పిలిచిన పిలుపును మనం పొందే దాంట్లోపట మనం ఏం చూస్తున్నామంటే, మన స్థితి ఆయన చూసినాడు. ఆయన చూసే మన స్థితి ఏంటంటే, అపరాధంలో పాపంలో చచ్చినా మనం. చనిపోయిన మనం ఎక్కడికి వెళ్తూ ఉన్నాము? బైబిల్ ఏం చెప్తుందంటే, నరకానికి వెళ్తూ ఉన్నారు. అపరాధంలో పాపంలో ఉన్న వారి జీవితము, వారి గమ్యస్థానము నరకం, నిత్య నరకం, దేవుని నుండి నిత్య ఎడబాటు. మరి ఆయన మనస్థితి గమనించి ఆ నిత్య నరక శిక్ష నుండి తప్పించి నిత్యము ఆయనతో ఉండటకు నిత్య జీవం అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ మనము మనస్థితి చూసి దేవుని దగ్గరకు వస్తూ ఉంటాం, మన బాధలు తీసుకొని దేవుని దగ్గరకు వస్తూ ఉంటాం, మన కష్టాలు తీసుకొని దేవుని దగ్గరకు వస్తూ ఉంటాం.
ప్రియమైన వారా, ఆయన మన కష్టాలు తీర్చగల దేవుడు అయినా, మన రోగములు బాగు చేయు దేవుడు అయినా, మన స్థితి మార్చే దేవుడు అయినా, ఆత్మీయమైన స్థితి యొక్క మార్పు లేకపోతే వారి స్థితి ఘోరమైన పరిస్థితి కదా. మరి దేవుని పిలుపు, మొదటి పిలుపు ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాము, మనం చూస్తూ ఉన్నాము. రోమా మరి 1:7 ప్రకారంగా ఏం చూస్తున్నాము? యేసుక్రీస్తు వలన పిలువబడి ఉన్నారు అనే మాట ఒక ఉద్దేశము కదా. మరి మనం గమనిస్తే మన జీవితంలో పాప క్షమాపణ పొందిన వారమై ఉండాలి. ఇది ఎప్పుడు తలంచే విషయం. నిజంగా మన పాపాలు క్షమించబడినాయా? మన పాపాలు క్షమించబడినాయా? మన పాపములకు విమోచన మనకు కలిగిందా? మన పాపములకు మన్నింపు కలిగిందా? మనం ఆ మాటలు చూస్తూ ఉంటాం. ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారంట. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? యేసుక్రీస్తునందు విశ్వాసం మూలముగా వారికి పాప మరణింపు. మీరు చూస్తున్నంటే వచనం వెతకాల్సిందే. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 43వ వచనం. ఆయన నామము మూలముగా ఆయన యందు విశ్వాసముంచు వారెవరైనాను, ఆయన నామ మూలముగా ఆయన యందు విశ్వాసముంచు వారెవరైనానో పాపముల మన్నింపు పొందుదురని కదా. ఏం మన్నింపు ఉంది? పాపముల మన్నింపు అంట. మనము మరి పాపముల మన్నింపు ఎట్లా ఏ విధంగా దొరుకుతూ ఉంది? ఆయన పిలిచిన పిలుపు సువార్త. ఆ సువార్తలో ఏం చూస్తాము? 1 కొరింథీ 15:3-4 ప్రకారంగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము క్రీస్తు 3వ దినమున లేపబడెను. సో క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచినాడు కదా. మరి ఇక్కడ ఆయన నామము మూలముగా ఆయన యందు విశ్వాసముంచు వారెవరైనను పాపముల మరణింపు పొందుదురని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ అందరము కూడా ఆ ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాం. ఇంకెవరైనా ఆశీర్వాదం పొందకుండా ఉంటే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మచేత నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. సో నీ జీవితంలో నీవు పాపివి, నేను పాపిని అనే గ్రహింపు రాకపోతే, నేను పాపిని అనే గ్రహింపు లేకపోతే, అర్థం లేకపోతే రక్షణకు మూలము లేదు, రక్షణకు అర్థము లేదు కదా. మరి ఒక బ్రదరు ఈ ఉదయకాలం ముందు వచ్చేసి డోలో 650 గోళీ ఉందా అన్నాడు. ఆయన, మీ దగ్గర డోలో 650 గోళీ ఉందా అంటే, మా దగ్గర రెడీగా ఉందండి, మెడికల్ బాక్స్లో ఉంది, టాబ్లెట్ బాక్స్లో ఉంది, తీసుకో అన్నాం. సో ఆ గోళీ ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఆ వ్యక్తికి జ్వరం వచ్చింది కదా. జ్వరం వచ్చింది, దాంతో బాడీ పెయిన్స్ ఉన్నాయి. సో అది తెలుసుకున్నాడు. అది ఆయనకు తెలుస్తుంది, నాకు కొద్దిగా ఒళ్ళంతా వేడిగా ఉంది, నా బాడీ పెయిన్స్ ఉన్నాయి. సో దాని నివారణ ఎక్కడ ఉంది? ఆ గోళీ వేసుకుంటే కదా. డోలో 650 అంటారా, పారాసెటమాల్ అంటారా. సో అది వేసుకుంటే జ్వరము తగ్గుతుంది, నొప్పులు పోతాయి, నివారణ అవుతూ ఉంది. సో అది ఫీల్ అయినాడు. ఆయనకు తెలుస్తూ ఉంది, నాకు జ్వరం ఉంది, నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, నేను అనీజీగా ఉన్నా.
నాకు కొద్ది కష్టం అవుతుంది. సో దానికి నివారణ ఏముంది? ఆ గోలు వేసుకుంటే తగ్గిపోతుంది. అట్లాగే యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టిన, ఆయన రక్తము కార్చిన, ఆయన రక్తము చిందించిన, ఆ చిందించిన రక్తము పెట్టిన ప్రాణము దాని విలువ వ్యక్తి గుర్తుపట్టాలన్న వ్యక్తి పాపి అని గ్రహించాలి. ఆయన పాపి అని గుర్తుపట్ట, నేను పాపిని అనేది ఆయన గుర్తుపడితే తప్ప, గ్రహించకపోతే ఆ రక్షణ విలువ, పెట్టిన ప్రాణం విలువ తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయనకున్నటువంటి స్థితిని ఆయన గుర్తుపట్టినప్పుడు ఆ గోల్ వేసుకుంటే ఏమవుతుంది? తగ్గిపోతుంది. నేను మంచిగా అవుతా. సో అట్లనే నేను పాపిని అని ఆ వ్యక్తి గ్రహించినప్పుడు, దాని పశ్చాత్తాపము కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి దాని నివారణ, యేసు నా కొరకు చనిపోయి తిరిగి లేచినాడని అనే విషయాన్ని విశ్వసిస్తే బైబిల్లో ఏం రాస్తుందంటే పాపముల మన్నింపు, పాపములు ఆయన దాన్ని కడిగినాడు, క్షమించినాడు. సో ఆ వ్యక్తి రక్షింపబడినట్లు, మనం విన్న ప్రకారంగా ఆ వ్యక్తి తిరిగి జన్మించినట్లు, ఆ వ్యక్తి రక్షణలోకి వచ్చినట్లు. సో రక్షింపబడిన వ్యక్తి ఇక ఆ వ్యక్తి ముందుకే కొనసాగాలి. ఆయన ఉద్దేశం చొప్పున పిలిచినాడు కనుక ఆ పిలుపులోనికి, దేవుని చిత్తములోనికి వెళ్ళేది కావాలి. అందుకే ఇక్కడ చూస్తాం మనం 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 12వ వచనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలిచిన దేవుని ఎడల మీరు యోగ్యులుగా నడుచుకొనవలెనని కోరుచున్నాము. కదా ఇక్కడ రక్షింపబడిన మనము, ఆయన పిలిచిన పిలుపును అందుకున్న మనము, ఇక్కడ ఒక మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఏం గమనిస్తున్నాము? తన రాజ్యాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలిచిన దేవుని ఎడల. కదా రక్షింపబడిన మనము ఇప్పుడు ఏమి ఆలోచన చేయాలా? దేవుని మహిమకు, దేవుని రాజ్యముకు ఏం చేయాలి మనము? మీరు యోగ్యులుగా నడుచుకొనవలనని కోరుచున్నాను. ఎట్లా, ఏ విధంగానో కదా 9కి చదువుదాం మనం. ఏలయనగా సహోదరులారా, రాత్రింబగళ్ళు మేము ప్రయాసపడితిమి గనుక మా ప్రయాసమును వేదనయు మీకు జ్ఞాపకమున్నది. ఎందుకనగా మీలో ఎవనికిని మేము భారముగా ఉండగోరక దేవుని సువార్తను మేము మీకు ప్రకటించితిమి. విశ్వసించువారైన మీ మధ్య మేము ఎంత పరిశుద్ధముగాను న్యాయముగాను నిందారహితముగాను ప్రవర్తించుకొంటిమో మీరు మరియు దేవుడు కూడా సాక్షులై ఉన్నారు కదా. ఇక్కడ విశ్వసించిన వారైన మీ మధ్య, మరి నమ్మిన మనము ఏ పిలుపు అయితే, రక్షణ కొరకు ఏ పిలుపు అయితే మనం పొందినామో, మరి రక్షణ పొంది ఉన్నామో, రక్షణ పొంది ఉన్న మనము కదా, మరి మనుషులు మరి విశ్వసించాలంటే, వాళ్ళు రక్షింపబడాలంటే వారి మధ్య ఏ విధంగా ప్రవర్తించినారో, ఏ విధంగా నడిచినారో ఇక్కడ ఏమంటుండు? దేవుడు కూడా, మీరు మరియు దేవుడు కూడా సాక్షి అయి. మీరు అనగా అక్కడ ఉన్న నమ్మిన వారు, తర్వాత దేవుడు ఏం సాక్షి అయి ఉన్నాడు? దేనికి? ఎంత పరిశుద్ధముగాను న్యాయముగాను
నిందారహితముగాను ప్రవర్తించి ఉంటిమో. యోచించాల, మనం ఆలోచించాల, ఈ పదాలు అర్థం చేసుకోవాలి, మనం దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. మనము ఎటువంటి లోకంలో ఉన్నామంటే వీటికి స్థానము ఇవ్వడం చాలా కష్టం. లోకంలో పరిశుద్ధంగా జీవించాలంటే ఎంత కష్టమో కదా. మన తలంపులో పడిపోతూ ఉంటాము, ఆలోచనలో పడిపోతూ ఉంటాము, మన చూపులో పడిపోతూ ఉంటాము, చుట్టూ శోధన. అందుకే దేవుడిని సృష్టిలో ఉన్న కొన్నిటిని గుర్తు చేసుకుంటాం. బైబిల్లో మనం విన్నట్లు మీరు లోకంలో ఉన్నారు కానీ లోక సంబంధులు కాదు అంటారు. మీరు లోకంలో ఉన్నారు కానీ లోక సంబంధులు కారు. సో దానికి మన సృష్టిలో ఉన్న కొన్ని జీవులు ఉన్నాయి, వాటిని పోల్చుకోవచ్చు. అవి ఉంటాయి కానీ దానికి సంబంధం ఉండదు కదా. తామర పువ్వు అంటాం మనం. తామర పువ్వు నీళ్ళలో ఉంటుంది కానీ నీళ్ళు వాటికి అంటాం. ఒక పురుగు ఉంది, గొంగలి పురుగు అంటాం, కుమ్మరి పురుగు అంటాం. కుమ్మరి పురుగు కదా, మీరు చూస్తున్నది బురదలో ఉంటుంది కానీ దానికి బురద అంటారు. అంటే దేవుడు వాటి నుండి లెసన్ నేర్పిస్తున్నాడు. మనం లోకంలో ఉన్నాము, మనం ప్రత్యేకించబడిన వారము, లోక సంబంధము కాదు అంట. మన స్థితి మారింది, మన జీవితం మారింది, మనము రక్షింపబడ్డాము. మరి నమ్మేవారు, నమ్మబోయేవారు వాళ్ళు గమనిస్తారు మన ప్రవర్తన పరిశుద్ధముగాను, న్యాయముగాను, నిందారహితముగా ఇంకా 11వ వచనం. తండ్రి తన పిల్లలకు చేయు రీతిగా మీలో ప్రతి ఒక్కరిని ఎట్లు మేము హెచ్చరించి ఆదరించి ఆదేశించితిమో మీకు తెలిసినట్లుగా తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలిచిన దేవుని ఎడల మీరు యోగ్యులుగా నడుచుకొనవలెనని కోరుచున్నాము. రైట్. సో మనం ఈడ గమనిస్తూ ఉన్నాం, ఏం చూస్తూ ఉన్నాము? ఫస్ట్ పాయింట్ ఏంది? రక్షింపబడ్డాం, మనం రక్షణ కొరకు పిలువబడ్డాం. రక్షణ మనము దాని మూలం అర్థం చేసుకుంటే రెండవది దేనికోసం పిలువబడ్డాము? ఆయనను సేవించడానికి. ఆయన సేవించడానికి మొదటి మూల మాట మనకు అర్థం కావాలి, దానికి దూరంగా ఉండాలి. ఏ పాపము కొరకు చనిపోయినాడో కదా, సో దాన్ని మనము గుర్తుపెట్టుకుంటాం. దానికి దూరంగా ఉండేది మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం ఇంకొక వచనం గమనిస్తే 4వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా దేవుడు మనలను పరిశుద్ధతకే గాని అపవిత్రతకు పిలవలేదు కదా. ఆయన దేని కొరకు పిలిచినాడు? ఇక్కడ మనం ఈ వచనంలో గమనిస్తే అపవిత్రత కొరకు పిలవలేదంట కదా. గాడ్ హ్యాడ్ నాట్ కాల్డ్ అస్ అంటూ అన్క్లీన్నెస్ బట్ అంటూ హోలీనెస్. ఇది మనకు జీర్ణం కావాలి, అర్థం కావాలి. నేను రూపసన్నతో మేము మాట్లాడుతూ ఉన్నాము. మరి ఇప్పుడు యవనస్తుల క్యాంపు ఉన్నప్పుడు వారికి అర్థం కావాలి. ఏం అర్థం కావాలా? ప్రస్తుతము ఏది వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంది. ఎందుకంటే ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తోని గడిపే సమయము కంటే దేంతో ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నారనేది అర్థమైన విషయం. యవనస్తురాన్లు ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తోని గడిపే సమయము కంటే దేంతో ఎక్కువ సమయం గడుపుతున్నారని తెలుసు మనకు కదా.
దాన్ని పదే పదే తీయకుండా ఎట్లా చెప్పాలా నేను అన్నతో అన్న మరి తెలుసు మనకు అదే మనకు సూటిగా చెప్పాలంటే ఇది. సో ఇది తెరిచినప్పుడు దీంట్లో అనవసరమైన ఎక్కువ వస్తాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే అనవసరమైనవి. మనము దానికోసం వెతకం. మనము ఫేస్బుక్ ఓపెన్ చేసినా లేక యూట్యూబ్ ఓపెన్ చేసినా దాంట్లో వచ్చే షార్ట్స్ అంటే షార్ట్స్ లేకపోతే ఏంటి అవి రీల్స్, ఆ రీల్స్ వస్తాయో ఆ రీల్స్ మనము వాటిని వెతకము, కానీ అవే మన స్క్రీన్ ముందుకు వచ్చేస్తాయి. అవి ఏంటివంటే మన శరీర అభిలాషను ప్రేరేపించేటివి. యవ్వన ప్రాయంలో యవ్వన దేని నుంచి పారిపోమంటాడు పౌలు తిమోతికి కదా, భోగేచ్ఛ నుండి. ఏవైతే స్క్రీన్కి వస్తాయో అవేం చేస్తాయి, శరీరాన్ని ఆకర్షిస్తాయి. అవి చూస్తూ దాంట్లో లీనమైపోయి దాంట్లో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అది నువ్వు ఇట్లా ఈ విధంగా దాన్ని ఆ రీల్స్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటే అది నీకు సహాయం చేస్తుంది. ఏం సహాయం చేస్తుంది, నీవు దేన్ని ఎక్కువగా చూస్తూ ఉన్నావో నీకు ఫలాన్ని ఇష్టం కాబట్టి దానికి సంబంధించిన మొత్తము అది గ్యాదర్ చేసి నీకు కొండంత రీల్స్ పెట్టేస్తాయి, తరగని రీల్స్ పెట్టేస్తాయి. ఇక నీకు సమయం సరిపోదు. ఆ చూసే రీల్స్ని ఏం చేస్తుందంటే మెల్లిగా మనుషుల్లో నుండి స్నేహితుల్లో నుంచి ఏకాంతం నడిపిస్తూ ఉంటుంది. ఏకాంతంగా వెళ్ళిపోతాం అంట. ఇక ఎవరు లేని చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు. దాంతో మెల్లిమెల్లిగా చూడడమే కాకుండా దానికి కమిట్ కావడము, దాని లోపల మరి ప్రేరేపితము కావడము అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో పరివర్తనం నొందాలి కదా. ఇక్కడ ఏం చూస్తున్నాము, దేనికి పిలవలేదైనా అపవిత్రత కొరకు పిలవలేదంట. దేనికి పిలిచినాడు, పరిశుద్ధత కదా. మరి మనము అనుకున్నప్పుడు అది ముందుకు వస్తే ఏం చేస్తాము, చూడే ఇష్టపడం. మనం ఇది చూడకూడదు అని అనుకున్నప్పుడు దాన్ని ఇష్టపడం. మనకు తెలుసు, ఎవరిని మనం ద్వేషిస్తామో వారి ముఖం చూడగలుగుతామా, చూసే ఇష్టపడతామా? సాధారణంగా మన స్వభావం లోపల ఎవరైనా మనము ద్వేషించినప్పుడు, వారిని ఇష్టపడినప్పుడు, వాళ్ళంటే నాకు ఇష్టం లేదన్నప్పుడు వాళ్ళు కంటపడితే ఏం చేస్తాం, మనము నవ్వుతూ చూస్తామా? వాళ్ళని చూసే ఇష్టపడం. మనం అంటాం, తిడతాం. మనమే రూట్ మారుతాం. మనకు అంత ద్వేషం నిండిపోతుంది అన్నమాట కదా. వారిని తిట్టేస్తాం, మనం వచ్చేస్తాయి. మనుషులకైతే ఆ విధంగా చేస్తాము, కానీ మరి దీనట్లా చేయగలుగుతామా, దీనట్లా ఆపేయగలుగుతామా? అది దేనికి నడిపిస్తుందో, అది దేనికి పిలుస్తుందో, మనం చూసేది దేనికి పిలుస్తుందో కదా. ఖచ్చితంగా చెప్పొచ్చు, అది దేనికి పిలుస్తుంది, అపవిత్రతకు పిలుస్తుంది. దేని దూరం చేస్తుంది, పరిశుద్ధతకు దూరం చేస్తామని. కాబట్టి మనము గమనించాలా. రెండవ పేతురు మొదటి అధ్యాయము 10వ వచనం. అందును బట్టి విశేషముగా సహోదరులారా, మీ పిలుపును ఎన్నికను నిశ్చయము చేసుకొనుటకు శ్రద్ధనీయుడి. ఏలయనగా మీరు వీటిని చేసిన ఎడల మీరు ఎన్నడూను పడిపోరు కదా. ఎన్నడూ పడిపోరు అనే వాగ్దానం చూస్తున్నాం ఇక్కడ కదా. అందును బట్టి విశేషముగా మీ పిలుపును ఎన్నికను నిశ్చయము చేసుకున్నటకు ఏమి ఇవ్వాలంట, శ్రద్ధనివ్వాలంట అనే మాట అక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే శ్రద్ధనిస్తామో, వీటిని చేస్తే ఎన్నడూ పడిపోమంట. సో పైనుంచి మనం అక్కడ ఏం చూస్తామంటే దైవత్వమునకు వర్తించిన వాటిని చూస్తాం. పైనుంచి మనం చూస్తాం, విశ్వాసము,
విశ్వాసానికి సద్గుణము, సద్గుణముకు వివేకము, వివేకముకు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహానికి ఓర్పు, ఓర్పునకు దైవత్వము, దైవత్వానికి సహోదర కటాక్షము, దాతృత్వము అనేవి కొన్ని ఆడ మనం చూస్తాం. పైన నుండి గమనిస్తే అవి ఏంటంటే ప్రశస్తమైన వాగ్దానం అనుగ్రహించినాడు. సో వాటిని మనము కలిగి ఉన్నప్పుడు అవేం చేస్తే మనల్ని గొడ్డుబోతులుగా ఉండనివ్వంటాం. 8వ వచనం లోపల ఏలయనగా ఇవి మీ యందు ఉండి అధిగమించిన ఎడల అవి మిమ్మును మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వివేకమునందు గొడ్డుబోతులుగానైనను నిష్ఫలితులుగానైనను ఉండకుండా చేయును. 9వ వచనం అయితే ఇవి కొదువై ఉన్నవాడు గుడ్డివాడయుండి దూరముగా చూడలేని వాడై వాడు తన పూర్వ పాపముల నుండి పరిహరింపబడెనని మరచి ఉన్నాడు కదా. ఈజీగా అయిపోతుంది. అది ఏమవుతుంది, ఒకవేళ మనం ఆ దృష్టి కలిగి ఉండకపోతే, వాటిని గమనించకపోతే గుడ్డివాడు ఆటోమేటికలీ పూర్వ పాపమును పరిహరించబడిన అనేది మర్చిపోతాడు. అంటే యేసు ప్రభు చిందించిన రక్తముకు విలువ లేకుండా అయిపోతుంది వాడు వీటిని గమనించకపోతే. అంటే మనము దేని చీ అనాలా, దేని నో అనేది నేర్చుకోవాలా, అది మనం గమనించకపోతే ప్రమాదం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏముందంట, మనం ఎన్నడూ పడిపోకుండా ఏం చేయాలంట, మీ పిలుపును మీ ఎన్నికను నిశ్చయము చేసుకున్నట్టుకు ఏం చేయాలంట, శ్రద్ధ నీవుడి. ఇక ఫిలిప్పీ పత్రికలో పౌలు మాటను మనం గమనిస్తాము. ఫిలిప్పీ 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు యొక్క బహుమానము కొరకైన గుడి తట్టు నేను పరుగెత్తుచున్నాను కదా. పౌలు పరిగెత్తుచున్నాడంట. దేని కొరకు? దేవుని ఉన్నతమైన పిలుపు యొక్క బహుమానము. దేని ద్వారా? దేని యందు? క్రీస్తు యేసు నందు. ఆ గురి యొద్దకు మనం పరిగెత్తుచున్నామంట. ఇంకా ఎన్నో వచనాలు బైబిల్లో ఉన్నాయి. తిరిగి మనము ఈ 2 మాటల్ని ఈ సాయంకాలం జ్ఞాపకం పెట్టుకుందాము. మరి ఆయన సువార్త ద్వారా పిలిచిన ఆ పిలుపును అంగీకరించిన మనము రక్షణ పొందినాం. రక్షణ పొందిన మనము, నేను రక్షింపబడ్డాను, దాని అర్థము ఏంటంటే నేను పాపిని, నేను ఘోరమైన పాపిని అని గ్రహింపులోనికి వస్తే, ఆ పాపానికి మన లోపల పశ్చాత్తాపము ఉండాలి. అవును కదా, నేను చేసిన నా పాపానికి ఎవరు శిక్ష మీద వేసుకున్నారు? యేసు ప్రభు కదా. నేను పొందవలసిన శిక్ష ఆయన పొందినాడు. వాస్తవానికి నేను నరకపాత్రుడను, కానీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా అది ఇవ్వకుండా ఏమనుగ్రహిస్తున్నాడు? పరలోకం, నిత్య రాజ్యం. సో దాని కొరకు మనము రక్షింపబడినాం. యేసు ప్రభు ద్వారా రక్షింపబడిన మనము ఆయన ఉద్దేశంతో పిలిచినాడు. దేని కొరకు ప్రత్యేకించినాడు, దేని కొరకు ఆయన మనల్ని పిలిచినాడో ఆ ప్రత్యేకత కొర మనం ఆలోచన చేయాలి కదా. ఏముంది అక్కడ? అపవిత్రత కొరకు కాదు, కానీ పరిశుద్ధత కొరకు నిన్ను పిలిచినాడు. దాన్ని గమనించాలి. నా జీవితం లోపల నేను ఏం చేస్తే అది అపవిత్రపరచబడుతుంది. మనకు విన్న ప్రకారంగా మరి ఆ కుమ్మరి పురుగులాగా, తామర పువ్వులాగా అది నీళ్ళలో ఉన్నా, ఇది బురదలో ఉన్నా దానికి అంటకుండా, అది నీళ్లు అంటకుండా ఉన్నట్లు మనం రక్షింపబడిన మనము లోకంలో ఉన్న లోక సంబంధము కాకుండా ఉండగలగాలి అంటే వాక్యమే. మరి చివరిగా ఆయన పిలిచిన పరలోక పిలుపు, హెవెన్లీ కాలింగ్, హై కాలింగ్, హెవెన్లీ కాలింగ్ అని చెప్పేసి మనకి హెబ్రీ 3:1 కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని గమనిస్తాము. కూడి వచ్చిన మనము ఆలోచన చేద్దాం. మనము
యవనస్తులు కానీ పెద్దలు కానీ ఎవరే కానీ మనము దేని యొద్దకు పరిగెత్తున్నాం? మన గురి ఏమైనా ఉన్నదా? పౌలైతే చెప్పేసినాడు, దాన్ని గమనించుదాం మనము. మనకు దేవుడు మనకు సాయం చేయను గాక. ఈ లోకం లోపల ఏది ఎక్కువ ప్రభావితం చేస్తుంది? సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, మనశ్శాంతి లేనప్పుడు దేన్ని వెతకడానికి మనుషులు పరిగెత్తాలా? దేన్ని వెతుకుతూ ఉన్నారు? ఏమా, మనశ్శాంతి లేనప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అసమాధానం ఉన్నప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, పరిస్థితులప్పుడు మనిషి ఎటు పరిగెత్తూ ఉన్నాడు కదా. మరి ఇక్కడ ఉన్న బ్రదర్స్ ఎటువైపు చూస్తున్నారు, సిస్టర్స్ ఎటువైపు చూస్తూ ఉన్నారు, ఎటు పోతున్నారు, ఎటు పోవాలి, ఏ గురి వద్దకు పోవాలి ఆలోచించాలి. మరి రక్షింపబడిన మనము సేవకు పిలుస్తున్నాయన, ఆయన సేవించడానికి పిలుస్తున్నాడు. మరి నీ జీవితంలో ఆయన కొరకు ఎటువంటి సేవ, ఇట్టి సేవ యుక్తమైనది. ఎటువంటి సేవ యుక్తమైనది? ఇట్టి సేవ అంటే ప్రాణ ఆత్మ దేహములు సజీవ యాగముగా సమర్పించుకొని, ఎట్లా సమర్పించుకోవాలా? తిరిగి మళ్ళీ కూడా ఆ మాట రాసింది, పరిశుద్ధముగా. చదువు జోయల్. ఇది ఎక్స్ట్రా వచనం. అది రోమా 12వ అధ్యాయంలో ఉంది, అది మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, దేవుని కనికరములను బట్టి మీరు మీ దేహములను సజీవ బలిగా, పరిశుద్ధమైనదిగా, దేవునికి అంగీకారముగా ప్రదర్శింపవలనని నేను మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇదియే యుక్తమైన సేవ అంట. 2వ వచనం. మరియు మీరు ఈ లోకమునకు రూపింపబడి ఉండకుడి, కానీ మంచిదియు అంగీకారమైనదియు దేవుని పరిపూర్ణమైన చిత్తము ఏదో మీరు రుజువుపరచున్నట్లు మీ మనస్సును నూతన పరచుట వలన మీరు రూపాంతరము పొందుడి. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాము. మరి